హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. వంట రాని వాళ్ళు కూడా చాలా తేలికగా చేసేయచ్చు. ప్రాసెస్ చూద్దామండి. ముందుగా గోరుచిక్కుడుకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకోవాలి. దీనిలోకి 4 టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 1 ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు కూడా వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత దంచి పొట్టు తీసి పెట్టుకున్న 4-5 వెల్లుల్లిని వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ తాలింపులోకి వేసుకొని ఆనియన్స్ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. తాలింపు మాడిపోకుండా కలుపుతూ మనం తాలింపును ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మెత్తగా అయ్యి కలర్ మారిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకోవాలి. ముందుగా నూరి ఉంచుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయను కూడా తాలింపులో వేసుకొని గోరుచిక్కుడుకాయని చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల త్వరగా మగ్గుతాయి. అందువల్ల చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు తాలింపులోకి వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మనకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ మొత్తం కర్రీకి పట్టేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళా కలుపుకోవాలి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మనం గరిటెతో కలుపుకోవాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. గోరుచిక్కుడుకాయలు 70% ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మనం ఈ స్టేజ్లోనే టేస్ట్ చేసి సాల్ట్ కూడా సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. గోరుచిక్కుళ్ళు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి. చేతితో నొక్కి చూస్తే మనకు మెత్తగా అవ్వాలి. అలా అయిన తర్వాత స్టవ్ ఆపేసి దీనిలో కొంచెం కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా సింపుల్గా చేసేయవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే ప్రాసెస్ ఇది. ఒకసారి ట్రై చేసి మీకు కర్రీ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.